కృష్ణానది యాజమాన్య బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో అది సరైన నిర్ణయం కాదు. అక్టోబర్ 6వ తేదీ అత్యున్నత సమావేశంలో కృష్ణానది యాజమాన్య బోర్డును ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా కర్నూలులో ఏర్పాటు చేస్తే అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే కృష్ణా రివర్ బెడ్ ప్రాంతంలో ఉంటుంది. అదేవిధంగా ఇటు తెలంగాణకు అటు ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎటు కాకుండా తీసుకుని పోయి విశాఖపట్నంలో పెట్టడం వల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత తలతిక్కగా ఆలోచిస్తూ ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఇది సరైన నిర్ణయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా ఈఎంసీ గారిని అక్కడ స్థల సేకరణ చేయమని చెప్పి కూడా కోరినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా యాజమాన్య బోర్డు కూడా జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి గారు ఉత్తరం రాస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గోదావరి కృష్ణా నదుల అనుసంధానం జరిగిన తర్వాత కృష్ణా రివర్ పైన ఏదైతే వాళ్ళు ఆధారపడిన ఉన్నారో ఆధారపడిన వాళ్ళు ప్రధానంగా అటు రాయలసీమ ఇటు తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఆధారపడి ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బోర్డు ఉంటే బాగుంటుంది. అంతేగాని ఎటు కాకుండా అసలు ఏమాత్రం సంబంధం లేని విశాఖపట్నంలో దీన్ని పెట్టడం వల్ల ఇది ఏ రకంగా కూడా ఉపయోగం కాదు. కాబట్టి ఖచ్చితంగా కర్నూలులోనే బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి కూడా పూనుకుంటామని మనవి చేస్తూ ఉన్నాం.